మా మమ్మీ ఈ పాపడ్ రెసిపీని గుజరాతీస్ దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. ఇవి చేసుకోవడానికి 1 కప్ బియ్యం పిండికి 2 కప్స్ వాటర్ తీసుకుని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత సాల్ట్ అలాగే సోడా ఉప్పు వేసి బాయిల్ చేశారు. తర్వాత ఇలా కలుపుతూ బియ్యం పిండిని కూడా యాడ్ చేశారు. బియ్యం పిండిని చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఇలా అడుగంటకుండా వస్తే ఉడికిపోయినట్టు. ఈ స్టేజ్లో ప్లేట్తో క్లోజ్ చేసి 2 మినిట్స్ ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేశారు. తర్వాత ఇక్కడ ఇలా దంచుతున్నారు, ఎందుకంటే పిండి ఎంత సాఫ్ట్గా వస్తే పాపడాలు అంత బాగా వస్తాయంట. అండ్ దెన్ కొంచెం పిండి తీసుకుని పూరి ప్రెస్లో ఇలా ప్రెస్ చేసుకుని ఈ పాపడ్ని కవర్ మీద వేశారు. సో ఇలా ఈ పాపడాలన్నీ చేశారు. అండ్ వీటిని డైరెక్ట్ సన్లైట్లో పెట్టద్దంట, నీడలోనే ఆరబెట్టుకోవాలి. బికాస్ ఎండలో పెడితే క్రాక్స్ వచ్చేస్తాయంట. సో ఈ పాపడాలు అయితే 2 డేస్కి చక్కగా డ్రై అయిపోయినాయి. ఇంకా ఏముంది, ఆయిల్లో ఫ్రై చేసుకుని తినడమే. క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఎగ్జిబిషన్లో పాపడ్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. ఇలా ఈజీగా వీటిని ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.